తర్వాత సర్ప్రైజింగ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ నిర్మల్లో చాలా మంచి రిజల్ట్ సాధిస్తుంది. మిగతా ఎక్కడా రాలేదు భారతీయ జనతా పార్టీకి. నిర్మల్ జిల్లాలో బాసర అన్నది బైన్సా నియోజకవర్గం కిందకి వస్తుంది. ఇక్కడ మొత్తం బీజేపీ కనిపిస్తుంది. బాసరలో బిడ్రెల్లి బీజేపీ, దోడాపూర్ బీజేపీ, కిర్గుల్కే బీజేపీ, లాబ్ది బీజేపీ, ఓని బీజేపీ, సావర్గాం టాక్లీ ఇవి రెండు కూడా ఇతరులు. అంటే కాంగ్రెస్ ఏం గెలవలేదు, బీఆర్ఎస్ ఏం గెలవలేదు. అంటే బీజేపీ తర్వాత స్థానంలో ఇండిపెండెన్స్ ఉన్నారు ఇక్కడ. ఎస్ అంతే. అట్లాగే భైన్సా మనకు తెలుసు మత ఘర్షణలకు ప్రధానంగా ఎక్కువ. ఇదంతా మహారాష్ట్ర బార్డర్. బోరేగాం, బిజ్జూర్, చిచుంద్, చింతల్బోరి, దేగాం, ఎగ్గాం, ఎల్గాం, హంపోలి, కొత్తల్గాం, కున్సరా ఇవన్నీ బీజేపీ గెలిచింది. బీఆర్ఎస్ గెలిచింది కామోల్ ఒకటి, అంతే అదొకటి. ఇక మిగతా చోట్ల ఇతరులు కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ఒక సిరాళ మాత్రమే కనిపిస్తోంది. సుంక్లీ, వాలెగాం, వానల్పాడ్, వటోలి, తిమ్మాపూర్, టాక్లీ, హస్గుల్ ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇది బాసర గాని బైన్సా గాని నిర్మల్ సంబంధించిన ప్రాంతాలు. ఇక ముథోల్ నియోజకవర్గం కిందకే బైన్సా వస్తుంది. బోరేగాం, బ్రాహ్మణ్గాం, చించల, ఎడ్బిడ్ తండా, గన్నోరం, కరెగాం, మచ్కల్, ముద్గల్, రామ్టెక్, రూవి, వాడ్తాల ఇవన్నీ కూడా బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ గెలిచింది విటోలి తండా, విటోలి, తరోడా ఇవన్నీ మాత్రమే కాంగ్రెస్ గెలిచిన పరిస్థితి. సో ముథోల్ నియోజకవర్గంలో చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంది నిర్మల్ జిల్లాలో. ఇంతకుముందు ఫస్ట్ సెకండ్ ఫేజ్ లో కూడా నిర్మల్ నియోజకవర్గంలో కూడా చాలా మంచి రిజల్ట్. మహేశ్వర్ రెడ్డి ఆయన బీజేఎల్పీ నేతగా ఉన్నారు. చాలా మంచి రిజల్ట్ కూడా ఓవరాల్ గా వచ్చిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలో కూడా కొన్ని మనకు కనిపిస్తున్నాయి. బీజేపీ చాలా అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఈ కుబీర్ గాని ఆ తర్వాత మిగతా మండలాల్లో కూడా భారతీయ జనతా పార్టీకి నిర్మల్ జిల్లా చాలా అద్భుతమైన రిజల్ట్ మనకు కనిపిస్తుంది. కుబీర్, తానూర్ ఇవన్నీ కూడా బహుశా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లాకు సంబంధించినవి. సో నిర్మల్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం మనకు గ్రామీణ రాజకీయాలు బీజేపీకి ఇది బ్రేక్ అనుకోవచ్చా? అంటే నిర్మల్ జిల్లాలో ఈ నిర్మల్ గాని కొంత ఈ ముధోల్ కాన్స్టిట్యున్సీ కమ్యూనల్లీ సెన్సిటివ్. హిందూ ముస్లిం మత ఘర్షణలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. మీకు 2014-18లో కూడా బీజేపీకి 55-56 వేల ఓట్లు వచ్చాయి. గెలుచుడు బీఆర్ఎస్ గెలిచింది. ఒకసారి ముధోల్ ఫస్ట్ టైం 2014లో కాంగ్రెస్ గెలిచింది అనుకుంటా, విఠల్ రెడ్డి. ఆ తర్వాత ఆయన విఠల్ రెడ్డి బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. 2018లో విఠల్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ ముధోల్ అనేది మహారాష్ట్ర బార్డర్ లో ఉంటుంది. ప్లస్ బైన్సా ఉండేది అదే నియోజకవర్గం. మత ఘర్షణలు జరుగుతూ ఉంటాయి కాబట్టి బీజేపీకి చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. నారాయణరావు పటేల్ అనుకుంటా ఇప్పుడు అక్కడ ఎవరో పటేల్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే. సో చాలా మంచి రిజల్ట్ నిర్మల్ జిల్లాలో కనిపించింది. ఇంతకుముందు మహేశ్వర్ రెడ్డి కూడా అక్కడ నిర్మల్ కాన్స్టిట్యున్సీలో చాలా మంచి రిజల్ట్ అక్కడ మనకు కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో మహేశ్వర్ రెడ్డి గారు మనతో పాటు బీజేఎల్పీ నేత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కంగ్రాచులేషన్స్ మహేశ్వర్ రెడ్డి గారు, నిర్మల్ జిల్లాలో చాలా మంచి రిజల్ట్ సాధించినట్టున్నారు. థ్యాంక్ యూ భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇన్ఫాక్ట్ నిర్మలే కాదు, ఎంటైర్ నిర్మల్ జిల్లాలో అత్యధికంగా సీట్లు గెలుస్తున్నాం. మేము థర్డ్ ఫేజ్ కూడా ఇప్పటికే 77 సీట్లు గెలిచినాము. అండ్ నిర్మల్ కాన్స్టిట్యున్సీలో 128లో 80 గెలిచినాము. అండ్ ఖానాపూర్ 120లో 80, 128లో 80, 128 అంటే ఆల్మోస్ట్ 2/3 60-65% కొట్టేశారు. ఎట్లా సాధ్యమైంది ఇది? అంటే క్యాడర్ తో ఉంటాం కదా మనం, 20 సంవత్సరాల నుంచి క్యాడర్ బేస్డ్ పాలిటిక్స్ లో ఉంటాము. అండ్ నేను క్యాడర్ తోటి ఎప్పుడు కరెక్ట్ అయి ఉంటాను. అండ్ ఇట్ ఈస్ ప్రజల్లో తో మనము ఆనెస్ట్లీ 20 నుంచి పనిచేస్తా ఉన్నాం. మోర్ ఓవర్ క్యాడర్ కూడా చాలా గట్టిగా పనిచేసుకుంటారు. క్యాడర్ మంచి క్యాడర్ ఉంది నా దగ్గర. అండ్ ఫార్చునేట్లీ ఈరోజు మనం చేస్తున్నటువంటి పర్ఫార్మెన్స్ తో పాటు ఈ ప్రజల్లో ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ నాకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ కలిసి వచ్చింది. ప్లస్ మన పర్ఫార్మెన్స్ కూడా కొంత తోడైంది.
అండ్ నిర్మల్ జిల్లాలో ఈవెన్ ఇప్పుడు ముదోల్లో జరుగుతున్నటువంటి థర్డ్ ఫేజ్ ఎలక్షన్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పటి వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ లో 77 సర్పంచులు గెలిచాము. అండ్ 77 అవుట్ ఆఫ్ ఎన్ని ఇప్పటికి ఒక 120 వరకు అనౌన్స్ అయినాయి. ఒక 5-6 అనౌన్స్ అయ్యేవి ఉన్నాయి. అక్కడ కూడా మేము 80 క్రాస్ అవుతాము. సో నిర్మల్ నియోజకవర్గం ఫస్ట్ సెకండ్ ఫేజ్ లోనే కంప్లీట్ అయిపోయింది కదా. నిర్మల్ నియోజకవర్గం సెకండ్ ఫేజ్ కంప్లీట్ అయింది. ముదోల్ కాన్స్టిట్యున్సీ థర్డ్ ఫేజ్ నడుస్తా ఉంది. ముదోల్ నియోజకవర్గంలో కూడా ఇప్పటి వరకు నాకు అందిన సమాచారం ప్రకారం 77 సర్పంచులు గెలిచాము. ఇంకా నడుస్తా 77 అవుట్ ఆఫ్ ఎన్ని ఒక 100 కంప్లీట్ అయినాయా? 115 చూడాలి. ఇప్పుడు బాసరా ముదోల్ కిందికి ముదోల్, భైన్సా, బాసరా, కుబీర్, తానూర్ ఇవన్నీ 5 మండలాలు ముదోల్ కిందకి వస్తాయా? 5 మండలాలు ముదోల్ కిందకే వస్తాయి. కుబీరు, తానూరు కూడా. కుబీరు, తానూరు, బాసరా, బైన్సా, ముదోల్ వస్తాయి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో నాతో పాటు లోసరా, కుంటాల కూడా అయినాయి. సో ఇక్కడ ముదోల్ కాన్స్టిట్యున్సీలో 176 సర్పంచెస్ ఉంటాయి. సో 176 సర్పంచెస్ లో ఫస్ట్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కలిపి మేము 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అక్కడ 100, నిర్మల్ లో 128 లో 80 అండ్ ఖానాపూర్ లో ఒక 4 మండలాలు వస్తాయి నాకు నిర్మల్ జిల్లా. 4 మండలాలు కలిపితే మేము 200 క్రాస్ చేస్తాం. ఓకే, ఖానాపూర్ది అయిపోయింది ఆల్రెడీ పోలింగ్. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఖానాపూర్ లో 4 మండలాలు నాకు వస్తాయి. ఆ 4 మండలాల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చిందా? వచ్చింది. అప్రాక్సిమేట్లీ అక్కడ కూడా చేసినాం. అది ఇప్పుడు నిర్మల్, ముదోల్తో పాటు ఆ బ్యాలెన్స్ 20 అక్కడ నుంచి వస్తాయి. 200 క్రాస్ చేస్తాము. అండ్ 19th రోజు అందరూ గెలిచినటువంటి సర్పంచెస్ కి, ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లకి దాదాపు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ 1500 మందికి ఫెలిసిటేషన్ కూడా మేము ప్లాన్ చేశాము. రామచంద్రరావు గారు నిర్మల్ వస్తా ఉన్నారు. ఓ గ్రేట్. అంటే ఇప్పుడు రాష్ట్రంలో హైయెస్ట్ సర్పంచులు సాధించిన నియోజకవర్గం ముదోల్ వస్తుందా, నిర్మల్ అవుతుందా? మీ దగ్గర పర్సెంటేజ్ 128 లో 80 వచ్చింది. అక్కడ 178 లో 100 వస్తుంది అనుకుంటున్నాను. పర్సెంటేజ్ చూస్తే మీది ఎక్కువ. ఏది జిల్లా అంతా ఒకటే, మేము జిల్లా అంతా కలిసి ఒకటి. ఇక్కడ పర్సెంటేజ్ అదేం లేదు. జిల్లా ఒకటి యూనిట్ గా పనిచేస్తాము. ఇప్పుడు నేను, రామారావు పటేల్ గారు కలిసి యూనిట్ గా పనిచేస్తాము. ఖచ్చితంగా మా ఇద్దరి పర్ఫార్మెన్స్, ఇద్దరం కలిసి కలెక్టివ్ గా చేసినటువంటి ఎఫర్ట్స్ అంతా కూడా పనిచేసింది. డెఫినెట్ గా బికాజ్ మేము ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్ళాము. ఆ స్ట్రాటజీ వర్కౌట్ అయింది. సిమిలర్ రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినా, జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినా ఇదే రకమైనటువంటి పర్ఫార్మెన్స్ తోటి మేము ముందుకు వెళ్తాం. మీరు అన్నారు యాంటీ ఇన్కమెన్సీ ఉంది ప్రభుత్వం మీద అని. మరి మిగతా చోట్ల ఎందుకు కనబడట్లేదు? 60 to 65% ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు వస్తున్నాయి మిగతా చోట్ల? అంటే ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ ఉంటది. ఇక దాని గురించి ఇప్పుడు నేను ఇది లాంగ్ డిబేట్ నౌ. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో ఇంటూ ద కాంట్రవర్సీ నౌ. అంటే మీరు మాత్రం ఎట్లా క్యాపిటలైజ్ చేసుకోగలిగారు, మిగతా వాళ్ళు ఎట్లా చేసుకోలేకపోయారు? అంటే ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఎక్కడైనా జనరల్ గా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్షిప్ కానీ, వాళ్ళ కాన్సన్ట్రేషన్ కానీ, వాళ్ళ యాక్సెస్ టు ద పీపుల్ కానీ, యాక్సెస్ టు ద క్యాడర్ కానీ, పర్సుయేషన్ కానీ, సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఎందుకంటే జనరల్లీ ఎవరి ఎలక్షన్ వాళ్ళు ఒక రకమైన ఎఫర్ట్ పెడతారు. లోకల్ బాడీ వచ్చేసరికి కొందరు ఇంట్రెస్ట్ చూపుతారు, చూపరు. కానీ మేము ఏ ఎలక్షన్ అయినా ఎలక్షన్ గా చూస్తాం మేము. ఓకే, ప్రతి ఎన్నికలానే చూస్తారు. అంటే గజ్వేల్లో కేసీఆర్ కి ఎట్లా వచ్చిందో రిజల్ట్ నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి కూడా అట్లే వచ్చింది. అంత పర్సెంటేజ్ గజ్వేల్లో కేసీఆర్ కూడా 65 అట్లా పర్సెంటేజ్ కొట్టారు. సో మీరు అదే రిజల్ట్ వచ్చారు. బహుశా హరీష్ రావు హైయెస్ట్ అనుకుంటారు రాష్ట్రంలో. సిద్దిపేటలో 93లో 80 కొట్టారు ఆయన. ఆ తర్వాత అంటే ప్రతిపక్షాల్లో మీరే కనబడుతున్నారు అన్ని పార్టీల్లో. అంటే బీఆర్ఎస్ చూసినా, అది చూసినా. అంటే ముదోలైనా మీదైనా. థ్యాంక్ యూ. బికాజ్ మేమంతా కూడా ఒక యూనిట్ గా అంటే ఎఫర్ట్స్ పెట్టినాము, ప్లానింగ్ స్ట్రాటజీతో ముందుకు వెళ్ళినాము. అండ్ ఇంకోటి మా దగ్గర ఇంకా కొంత బెటర్ రిజల్ట్స్ కూడా ఉంటుండే. కాకపోతే మా వాళ్ళే 2, 3, 4 కాంటాక్ట్ చేసిన సందర్భాలు ఉండే. మేము కన్విన్స్ చేయలేని పరిస్థితి ఉండే. అదర్వైజ్ ఇంకా మేము డెఫినెట్ గా నిర్మల్ లో ఇంకొక డెఫినెట్ గా 15-20 సీట్లు గెలిచేవాళ్ళం. ఇంకో 15-20 అంటే మీరు వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారా?
అంటే వాళ్ళు ఈ లోకల్ ఎలక్షన్స్ లో ఆస్పిరేషన్స్ ఉన్న వాళ్ళని మనము కన్విన్స్ చేస్తే ఒకరు దూరం అవుతారని భయానికి మేము ఎంతవరకు చెప్పగలుగుతామో చెప్పేసి తర్వాత వదిలేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క చోట నలుగురు కూడా కాంటెస్ట్ చేసి వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ పోయింది. అట్లా నాకు ఒక 10-20 సీట్లలో నష్టం జరిగింది. లేకుంటే 128 లో 100 నా టార్గెట్ ఉండే. 100 టార్గెట్ ఉండే. ఇప్పుడు 128 లో 80 మీకు వచ్చాయి కదా, కాంగ్రెస్ కింద వచ్చి బీఆర్ఎస్ కింద వచ్చాయి. బీఆర్ఎస్ కి 2 వచ్చినట్టున్నాయి, కాంగ్రెస్ కి అరౌండ్ ఒక 35 వరకు వచ్చినట్టున్నాయి నా దగ్గర. మేము ఒక ప్రిపేర్ చేసి నేను ప్రెసిడెంట్ కి పంపించారు. మీకు కూడా కాపీ పంపిస్తాను. ఓకే, అంటే మిగిలినవి కొన్ని ఇండిపెండెంట్ వచ్చాయి. నిర్మల్ జిల్లా వైజ్ చూసినా మీరే నెంబర్ 1. కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే కూడా మీరే కంఫర్టబుల్ గా నెంబర్ 1. ఈ నెంబర్ 1, నెంబర్ 2 I don't believe in these numbers, but I believe in my people and constituency. I work for it. ఓకే ఓకే ఓకే. సో దాదాపు 600-700 సర్పంచులు అవుతున్నాయి. 654 గెలిచారు ఇప్పటి వరకు. దానిలో 200 దగ్గర నిర్మల్ జిల్లా నుంచే గెలిచింది భారతీయ జనతా పార్టీ. 1/3 ఆల్మోస్ట్. సో ఏం మెసేజ్ చెప్పండి. రేపు ఫ్యూచర్ లో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఇదే రకంగా అన్ని జిల్లాల్లో పర్ఫార్మెన్స్ ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఓకే, నిర్మల్ జడ్పీ చైర్మన్ గెలుస్తారా? 100%. ఎందుకంటే నేను ప్రతిసారి క్వశ్చన్ వేస్తున్నా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏ జడ్పీ చైర్మన్ గెలుస్తారో చెప్పండి, ఒకటి చెప్పండి 32లో అని నేను అడుగుతున్నా. 31. కొద్దిమంది పొటెన్షియల్ ఏం చెప్తున్నారంటే నిజామాబాద్ గెలవచ్చు, నిర్మల్ గెలవచ్చు, ఆదిలాబాద్ గెలవచ్చు, ఈ మూడిట్లో ఛాన్స్ ఉంది, మిగతా ఎక్కట్లేదంటారు. నిర్మల్ జడ్పీ చైర్మన్ అయితే ఖచ్చితంగా గెలుస్తారు బీజేపీ. You can 100% take it as my word. We are winning Nirmal and also many other districts. As you rightly said, Nizamabad, Adilabad, Sirpur, Asifabad, Komarabim, Asifabad, and so many districts మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ చాలా ఉన్నాయి. అండ్ డెఫినెట్ గా మా పర్ఫార్మెన్స్ బెటర్ ఉంటుంది. స్టేట్ వైడ్ మేము బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాం. సిర్పూరు ఎట్లా వచ్చింది రిజల్ట్? కాగజ్ నగర్ పాల్వాయి హరీష్ బాబు ఉన్న దగ్గర, అంటే మీ ఉమ్మడి హరీష్ ఆల్సో అరౌండ్ 50, more than 50% గెలిచాడు. మోర్ దెన్ 50% గెలిచారా? 50% వరకు గెలిచాడు. నాకున్న సమాచారం వరకు ఇప్పటికీ 55 సీట్లు సర్పంచెస్ గెలిచినట్టుగా నాకు సమాచారం ఉన్నది. సో తిరియాని, రెబ్బెన ఇవన్నీ సిర్పూర్ కిందకి వస్తాయా? సిర్పూర్ కిందకి వస్తాయి. ఓకే, అక్కడ నాకు బీజేపీ ఎక్కువ కనబడట్లేదు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయి కదా, 7-8 మండల్స్ ఉన్నాయి కదా. తిరియాని మండల్లో ఎక్కువ బీఆర్ఎస్, కాంగ్రెస్ కనిపిస్తుంది. తర్వాత కాగజ్ నగర్ లో కొంచెం పర్లేదు, భారతీయ జనతా పార్టీ కొంచెం బానే ఉంది. బట్ ఇక్కడ రెబ్బెన మండల్లో కూడా ఎక్కువ బీఆర్ఎస్, కాంగ్రెస్ కనిపిస్తుంది ఓవరాల్ గా. ప్లస్ ఆదిలాబాద్ జిల్లాలో ఎట్లా వచ్చింది, అంటే ఉమ్మడి కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో ఎట్లా ఉంది రిజల్ట్? పాయల్ శంకర్ గారు ప్రాతినిధ్యం బాగానే ఉంది. ఆయన కూడా బాగానే 50+ గెలిచినట్టుగానే నాకు సమాచారం ఉంది. బికాజ్ స్టేట్ పార్టీ ఆఫీస్ లో ఎగ్జాక్ట్ నంబర్స్ ఉంటాయి. ఓకే, అయితే నాకు తెలిసి ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 45 to 50% కంట్రిబ్యూషన్ ఉంటుందా పంచాయతీలకు సంబంధించి? షూర్లీ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు బీజేపీ కార్యకర్తలకి, మిగతా వాళ్ళకి? అంటే సరే, ఓవరాల్ గా పంచాయతీలు చూస్తే 5 to 10%, 6% to 7% బీజేపీ గెలిచింది మొత్తం చూసుకుంటే కనుక. లాస్ట్ టైం తో పోలిస్తే ఎక్కువనే, 300, లాస్ట్ టైం 250, 300 అంటే ఈసారి 650 అయినాయి. బట్ ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా భారతీయ జనతా పార్టీ మీద. అంటే ఇప్పుడు మేము స్టార్ట్ చేశాము, అండ్ ఇప్పుడు సింబల్ లేదు కాబట్టి రేపు సింబల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు డెఫినెట్ పర్ఫార్మెన్స్ లో కొంత బెటర్మెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మేము నిర్మల్ ఏ రకమైతే పర్ఫార్మెన్స్ చేశామో ఇదే మాదిరి పర్ఫార్మెన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా మేము బెటర్మెంట్ చేసుకుంటాము. రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నిర్మల్ పర్ఫార్మెన్స్ వచ్చే విధంగా కృషి చేస్తాం. ఓకే ఓకే ఓకే. సో థ్యాంక్ యూ మహేశ్వర్ రెడ్డి గారు, కంగ్రాచులేషన్స్. సో స్పందన, కొంత డిఫరెంట్ గా ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రిజల్ట్. 4 బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ. ముఖ్యంగా నిర్మల్ జిల్లా అయితే దుమ్ము రేపిన పరిస్థితి. మీ జిల్లా అనుకుంటా నిర్మల్ జిల్లా. మీ నిర్మల్ జిల్లానేనా? మీ నిర్మల్ జిల్లాలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం కనిపిస్తుంది. మరే జిల్లాలో లేని విధంగా
అక్కడ ముధోల్ కానీ నిర్మల్ కానీ ఖానాపూర్ కానీ అక్కడ భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం. ఎస్పెషల్లీ వాళ్ళ ముధోల్ సంబంధించిన రిజల్ట్స్ మనకు క్లియర్గా ఇండికేషన్ ఇస్తున్నాయి. అది భారతీయ జనతా పార్టీ వైపుగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సిరిసిల్ల వెళ్దాం.